మరి నర్సరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సరావుపేట. అయితే మా నాన్నగారిది ప్రకాశం డిస్ట్రిక్ట్. దాని విధుల దగ్గర మాకు 700 గ్రామం అయింది. మా అమ్మది నర్సరావుపేట. అయితే మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల ఆయన తెలంగాణ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఆయన వర్క్ చేస్తూ వచ్చారు. మేము పెరిగిందంతా కూడా తెలంగాణలోనే. మా స్టడీస్ అన్నీ కూడా తెలంగాణలోనే. మేము పెరిగింది అంతా అక్కడే. చిన్నప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని ఎలా పెంచిందంటే, ఎప్పుడు మాకు సమయం దొరికినా, ఎప్పుడు మేము ఖాళీగా ఉన్నా, మా అమ్మ, మేము హైందవ కుటుంబం నుంచి వచ్చాం. భయంకరమైనటువంటి విగ్రహాలు. మా ఇంట్లో పూజ గది ఎలా ఉండేదంటే, దేవుని గుడిలో గర్భగుడి ఎలా ఉంటుందో మా ఇంట్లో పూజ గది ఎలా ఉండేది. మా ఇంట్లో పూజ గది ఎప్పుడు అలా ఉండేది. ప్రతిరోజు మా ఇంట్లో పూజ వెళ్ళాల్సింది. టెన్షన్గా ఉదయం 4 లేవాలి. 6 గంటలకల్లా అందరం అన్ని పనులు ముగించుకొని, ఇల్లు క్లీనింగ్తో సహా మొత్తం ముగించుకొని, మేము నలుగురు, నేను, తమ్ముడు, అమ్మ, నాన్న, నలుగురం పూజ గదిలో ఉండాలి. ఇది మా ఇంట్లో రూల్. నలుగురం పూజ గదిలో ఉండాలి. పూజ అయిపోయిన తర్వాతే మేము ట్యూషన్స్కి, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం. ఖాళీ దొరికినప్పుడల్లా మా అమ్మ మాకు చెప్పే మాటలు ఏంటంటే, మేము పూజించే దేవతల గురించి, దేవుళ్ళ గురించి వాళ్ళ కథలుగా చెప్పేవాళ్ళం నాకు, మా తమ్ముడికి. అవి వింటూ అన్నం తినేవాళ్ళం, అవి వింటూ నిద్రపోయేవాళ్ళం. నరనరాల్లో ఆ భక్తి అనేది జీర్ణించుకుపోయింది. నరనరాల్లో భక్తి జీర్ణించుకుపోయి అమితమైన ఇష్టం కలిగింది విగ్రహారాధన. అమితమైన ఇష్టం కలిగి అదే ఇష్టంతో పెరుగుతూ వచ్చు. నేను పెరిగే కొద్దీ నాలో పెరిగిన అతిశయం ఏంటో తెలుసా? క్రిస్టియన్స్కి ఒక్కడే దేవుడు, ముస్లిమ్స్కి ఒకడే దేవుడు. మాకు చూసారా 3 కోట్ల మంది దేవుడు. ఎంతమంది? 3 కోట్ల మంది దేవతలు దేవుడు. ఈ అతిశయంతో పెరిగాను. సరే, మంచిది, చదువుకున్నాము. 10th క్లాస్లో నేను నర్సరావుపేటలోనే నన్ను జాయిన్ చేశారు. ఎందుకంటే మా నాన్నగారు ఉండే ఏరియా మొత్తం నక్సలైట్ ఏరియా. మమ్మల్ని ఎక్కడ వాళ్ళు చంపేస్తారు అన్న భయంతో మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు కాబట్టి మమ్మల్ని చంపుతారేమన్న భయంతో మా అమ్మ నాన్న నర్సరావుపేటలో జాయిన్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండేది. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, కో ఎడ్యుకేషన్ చదవడానికి నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే ఎవరైనా ఎక్కిరిస్తారేమో అని భయంతో. కో ఎడ్యుకేషన్ అంటే 2 అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకోవాలి. నేను చెప్పాను మా మేనమామతోటి, మామయ్య గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ స్కూల్ చూడు, కో ఎడ్యుకేషన్ అని చదువు, నాకు ఇష్టం లేదు. గర్ల్స్ హై స్కూలు, గర్ల్స్ కాలేజీలు ఒకటే ఉంటుంది, అది క్రిస్టియన్స్. ఆ క్రిస్టియన్ స్కూల్లోనే జాయిన్ చేశాను. క్రిస్టియన్ స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళంతా నామకార్థంగా ఉండేవారు. టీచర్స్ వాళ్ళంతా నామకార్థంగా ఉండేవారు. ఎలా అంటే, మందిరంలో నేను యేసుప్రభు గురించి చక్కగా చెప్పేవాళ్ళు. క్లాస్ రూమ్కి వచ్చేవారికి బండబూతులు తిట్టేవాళ్ళు మమ్మల్ని. బండబూతులు. ఆ బూతులు వివరించడానికి లేదు. ఒకలాంటి ఇరిటేషన్ వచ్చింది నాకు. యేసుప్రభు వారి గురించి చెప్తారేంటి వీళ్ళు, మళ్ళీ క్లాస్లోకి వచ్చేంటి ఏంటి వీళ్ళుగా ప్రవర్తిస్తారు. అక్కడ చెప్పే మాటలు కేవలం పిల్లలకేనా, పెద్దవాళ్ళకి పనిచేయాలి అనిపించింది. సరే, అలాగే జరుగుతున్నప్పుడు ఆ మందిరం ఉండేది, స్కూల్కి మందిరం ఉంది. ఆ మందిరంలో ప్రతిరోజు కొయర్ టీము పాటలు పాడేది. ఆ కొయర్ టీము పాటలు పాడేటప్పుడు వాళ్ళు పాడే పాటల్లో నాకు పాట బాగా నన్ను ఆకర్షించింది. ఏంటంటే, జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమే అన్న పాట. నాకు బాగా నచ్చింది ఆ పాట. బాగా నచ్చి ఆ కొయర్ టీం వాళ్ళు హాస్టల్లో ఉంటారు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం నేను లంచ్, నాకు 1/2 hour టైం ఉంటే 15 గంటలో నేను అన్నం తింటూ ముగించేసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అన్నం తింటున్న పిల్లల దగ్గర కూర్చొని ఆ పాట రాసుకున్నాను, నేర్చుకోవాలని ఆశతో. వాళ్ళు పాడేటప్పుడు ఈ పాట చూస్తూ నేను కూడా నేర్చుకున్నాను.
అలా ఆసక్తితో నేను నేర్చుకుని ఆ పాట పాడుకుంటూ ఉండేదాన్ని కానీ యేసుప్రభు వారన్నా యేసుప్రభు వారిని వెంబడించే వాళ్ళన్నా ఇష్టం ఉండేది నాకు. ఎందుకంటే లోపల అతిశయం కూడా నేను పూజించే దేవుడే గొప్ప అతిశయంతో పెరిగాను కదా. సరే అలాగా 10th క్లాస్ అయిపోయింది. నేను ఇంటర్కి వచ్చినప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యాను. నేను ఎలా ఫెయిల్ అయ్యానో నాకు ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే ఎగ్జామ్ రాసి వచ్చి నాకున్న అలవాటు ఏంటంటే ఎగ్జామ్ రాసి వచ్చి పర్టికులర్గా నేను చూసుకునేదాన్ని పిన్ టు పిన్ రాసిన క్వశ్చన్కి ఆన్సర్, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎలా రాస్తాను, కరెక్ట్గా రాస్తానా లేదా, దీనికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి ఒక అంచనా వేసుకుని ఉండేదాన్ని. నేను అంచనా వేసుకున్న మార్క్స్కి ఒకటిటో వచ్చేది. అలా చిన్నప్పటి నుంచి అలవాటు. అదే అంచనాతో ఉన్నా ఫెయిల్ అయ్యాను. ఎలా ఫెయిల్ అయ్యాను నాకు కూడా అర్థం. చదువు ఎందుకు మానేస్తానో చెప్పిన మా కెమిస్ట్రీ సార్ కొడతారని భయంతో కెమిస్ట్రీ సారు నా మీద పెట్టుకున్న నమ్మకం నేను ముందు చేశాను. ఆయన బాగుతాడు అమ్మో నేను లోన్స్కోకి ఇంకా లోన్ కాలేసి ఈ ఒక్క సంవత్సరం ఆగి తర్వాత వెళ్తానమ్మా అని మా అమ్మ తిన్నాడు. మా నాన్న మా అమ్మలో పేరు ఆలోచన చేశాడు తెలుసా, నాకు పెళ్లి చేయాలి. ఏం చేయాలని పెళ్లి చేయాలి. నా పని ఏంటో చెప్పిన 16 సంవత్సరాల వయసు వచ్చింది బాగానే. నా పని ఏంటో చెప్పిన మా మమ్మీ ఏ పని చెప్తే ఆ పని చేయటం, ఇల్లు నీట్గా పెట్టడం. నాకైనా చిన్నపిల్లలు ఉంటాయి, నా పిల్లలు వాళ్ళతో ఆడుకోవడం అంతవరకే తెలుసు. వాళ్ళు ఇవ్వాలనుకుంది మా అమ్మ వాళ్ళ తమ్ముడికి, నేను మా అమ్మకి. ఆయన ఎలాంటి వాడంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, పచ్చి తాగుబోతు. తాగడము, తిరగడము. మా అమ్మమ్మని ఏ రోజు కూడా ప్రేమగా పక్కన కూర్చొని మాట్లాడింది నేను చూడను. ఇలాంటి వాడికి నన్ను ఇవ్వాలనుకున్నాను. కారణం ఏంటో చెప్తా, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఆయన దగ్గరికి వచ్చే కేసులు అంటే ఎలాంటి కేసులు అంటే అత్తమామలు కోడల్ని చంపేసినట్లే కేసులు, భర్త భార్యని తగలబెట్టిన కేసులు, భార్య భర్తలు విడిపోయిన కేసులు, ఆయన కేసులన్నీ. ఆ కేసులు చూసి 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 మా నాన్నగారు భయపడిపోయి, అమ్మ నా బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. వాస్తవానికి నా తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచారంటే నిజంగా ప్రేమ కలిగిన తల్లిదండ్రులను దేవుడు నాకు ఇచ్చాడు. ఎంత ప్రేమగా అంత బాధ్యతగా చూసుకునే తల్లిదండ్రులు. మా అమ్మ మాకు బెస్ట్ ఫ్రెండ్, మాకు వేరే ఫ్రెండ్స్ లేరు. మేము పక్కింటికి వెళ్ళటం మాకు తెలియదు. ప్రతి వయసుకి తగ్గట్టుగా మా అమ్మ మాకు గైడెన్స్ ఇచ్చింది. చిన్నపిల్లలుగా ఉన్నామా, నాన్న ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దు తొందరపడి. ఎవరి వయసుకి వచ్చామా, నాన్న ఎవరి వయసులో ఇలా ఉంటుంది పరిస్థితి, హృదయంలో ఇలా ఉంటుంది, వాళ్ళని అబ్బాయి చూస్తున్నాడా నువ్వు చూడాలి. మా అమ్మ చెప్పింది నాతో, అలా పెంచింది. ఏ వయసుకి సరిపడా గైడెన్స్ ఆ వయసుకి ఇస్తూ మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా నన్ను మా తమ్ముడు పెంచింది. అలాంటి భయంతో మా నాన్నగారు నా మీద ఉన్న ప్రేమతో నా బామ్మద్దుకి అంటే మా అమ్మ తమ్ముడికి ఇస్తే నా కలుపుని ఉంటారు కదా, ఎక్కడో తెలియని వ్యక్తికి ఇస్తే నా బిడ్డను బాగా చూసుకుంటారో లేదో నాకు అంటే ఇష్టం లేదు. నేను అన్నాను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ నేను పెళ్లి చేస్తాను. మా నాన్నగారు అన్నారు, మా పెళ్ళికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్ళైన తర్వాత భర్తలు మార్పు వస్తుందమ్మా భార్యను బట్టి. ఓహో పెద్దోళ్ళు చెప్పారంటే నిజమే కావాలి, పెళ్ళి అయితే భర్తలు మారుతారు కావాలి, మా మామయ్య కూడా మారుతారు కావాలి అని చెప్పి
అయిష్టతతోటే పెళ్లి చేసుకున్నాను. మా అమ్మకి మా నాన్నకి భయపడి కాదన్నందుకు మా ఇంట్లో ఇంకా యుద్ధవాదం ఉన్నాయి. నేను వద్దు అన్నానని. భిక్ష దొక్కునే వాడినైనా ఇవ్వండి, కానీ ప్రేమగా చూసుకునే వాడికి ఇవ్వండి, ఇలాంటి తాగుబోతు నాకు వద్దు అని నేను కాదు ఇతనే చేసుకోవాలన్నాడు. మారుతాడు, పెళ్ళైన తర్వాత మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, చూస్తాం. చేశాను. పెళ్లి చేసిన తర్వాత ఖచ్చితంగా 20 రోజులు గడిచాయి. నేను తాగడం మొదలుపెట్టి 10 గంటలకు వచ్చే మనిషి 1 గంటకు రావడం మొదలుపెట్టి, 1 గంటకు వచ్చే మనిషి 3 గంటలకు రావడం మొదలుపెట్టి, 3 గంటలకు వచ్చే మనిషి 4 రోజుల దాకా కనబడకుండా ఉండటం మొదలుపెట్టాడు. 4 రోజులకు వచ్చే మనిషి 10 రోజులైనా జాడలేని పరిస్థితి వచ్చింది. నా పరిస్థితి ఏంటి? 16 సంవత్సరాలకి ఏమీ తెలియదు తీసుకెళ్ళి పెళ్లి చేస్తాను. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మారుతారు అని చెప్పారు. మార్పేది లేదు, ఇంకా ఎక్కువైంది. ఆయన తాగి ఇంటికి రాకపోవడం, తాగి ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇంట్లో సమాధానమైన పరిస్థితి, వీటన్నింటి మధ్య ఆయన మీద ఇంకా ద్వేషం పెరుగుతూ వచ్చింది. నాకు ఇంకా పెరిగిపోయింది. మా అమ్మ నాన్న మీద ద్వేషం పెరిగింది. ఏంటి వాళ్ళు నా పరిస్థితి ఇలా చేస్తారు, ఏంటి ఇంత ఆలోచన కలిగి ఉండి కూడా ఎందుకు నా జీవితం ఇలా చేస్తారని మా అమ్మ మా నాన్న మీద పిచ్చి కోపం పెరిగింది. నాకు సంవత్సరం చూశాను, మార్పు లేదు. 2 సంవత్సరాలు చూశాను, మార్పు లేదు. చివరికి నేను ఏం నిర్ణయం తీసుకున్నానంటే, నా భర్త నుంచి నేను వెళ్ళిపోవాలి, నేను విడాకులు తీసుకోవాలి. మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు తెలంగాణలోనే ఉన్నారు. వెళ్ళి అమ్మ నా డైవర్స్ ఇప్పించాను. నేను జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాను, వెలుగుతో చేసి నన్ను అతని నుంచి విడిపించండి, నేను ఇంకా వెళ్ళను వాళ్ళకి అని ఎవరికి మాట చెప్పి మాట్లాడి తెలుసో తెలియకో, కష్టమో నష్టమో చేశాను. నీ చావైనా బతికైనా ఆ ఇంట్లోనే. నువ్వు చేస్తావు, నువ్వు బ్రతికి నీ భర్తను సాధించుకుంటావు, నీ చేతుల్లోనే ఉంది. నా ఇంట్లో నుంచి వెళ్ళతావు. ఆ మాట మా అమ్మ అనగానే నాకు ఏం చేయాలో అర్థం కాదు. అమ్మ మా అమ్మాయిని ఇలా మాట్లాడింది, వీళ్ళే కదా నాకు చేశారు, వీళ్ళే కదా నాకు పెళ్లి చేశారు, తుమ్మూరులో ఉండి పెళ్లి చేశారు, వీళ్ళే కదా, వీళ్ళేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, నాకు ఇష్టం లేదు ఆయనతో కలిసి ఉండటం, నేను ఉండలేను, నేను భరించలేను అని చెప్పి ఏడ్చి మొత్తుకుంటా ఉంటే మా అమ్మ వెళ్ళిపోతే పడుతుంది. మా అమ్మ మా నాన్న మీద కోపంతో మా ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంటికి వెళ్ళిపోయిన కాడ నుంచి నేను చేసే ఆలోచన ఏంటో తెలుసా, ఎట్లా చచ్చిపోవాలి. అప్పుడు నా వయసు ఎంత? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు నా వయసు. ఎట్లా చచ్చిపోవాలి, ఎట్లా చచ్చిపోతే ప్రాణం తేలిగ్గా పోతుంది అని నా కాళ్ళు చేతి తిరిగిపోతుంది. నాగార్జున సాగర్ వచ్చేది, అటు నుంచి వచ్చేటప్పుడు నాగార్జున సాగర్ తగిలేదు మాకు. నేను అనుకున్నాను ఆ రోజు నైటే మమ్మీ వెళ్ళిపోమన్న రోజు రాత్రి ఆ బస్సు డ్యామ్ మీద నుంచి వస్తుంటే దూకేద్దాం అనుకున్నాను. నేను అక్కడే కూర్చున్నాను, డోర్ దగ్గరే కూర్చున్నాను. ఆ రోజు బస్సు అంతా రష్ బాగా. నా భర్త అక్కడ నుంచున్నారు, నేను ముందు కూర్చున్నాను. నేను అనుకున్నాను ఒక క్షణం బస్సు ఆపి వెళ్ళి దూకేద్దాం. మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను డైరెక్ట్గా కింద పడి తల పగిలి చచ్చిపోతే బాగానే ఉంటుంది, నా కాళ్ళు చేతులు ఇరిగిపోయి పొరపాటున నేను బతికానే అనుకున్నాను. ఏంటి నా పరిస్థితి? అన్నీ బాగుంటేనే పట్టించుకునే దిక్కు లేదు, ఇక మనసులో ఉంటారు నరకంలో ఇది కాదు చచ్చిపోయే పద్ధతిని రకరకాల ఆలోచనలు వచ్చాయి. చివరికి మా ఫ్రెండ్, నేను అప్పుడు డిగ్రీ ఓపెన్లో నేను జాయిన్ అయ్యాను. ఓపెన్లో జాయిన్ అయ్యి ఓపెన్ డిగ్రీ చేసేటప్పుడు
మా ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ చేసి. ఆ అమ్మాయిని అడిగాను నేను, స్లీపింగ్ పిల్స్ తెలుసు కదా, నిద్ర మాత్రలు వేసుకుంటే పరిస్థితి ఏంటి? ఏం చెప్పాను అమ్మాయితో, మా అమ్మకి హెల్త్ బాగోట్లేదు, మా అమ్మకి నిద్ర పట్టట్లేదు, స్లీపింగ్ పిల్స్ కావాలరా నాకు ఇస్తావా అని. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా, డాక్టర్ గారు పర్మిషన్ లేకుండా ఇవ్వరు. డాక్టర్ గారు సైన్ చేసి ఆ స్లిప్ తీసుకెళ్ళి మెడికల్ షాప్లో ఇస్తేనే ఇస్తారు స్లీపింగ్ పిల్స్, ఎందుకంటే అవి డేంజర్ కాబట్టి. ఊళ్ళో నర్సరావుపేటలో ఉన్న మొత్తం మెడికల్ షాపులు తిరిగాం, ఒక్కళ్ళు కూడా ఇవ్వాలి, ఒక్కళ్ళు కూడా ఇవ్వాలి. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే నిద్రలోనే చచ్చిపోతాండి, ఏ బాధ లేదు అనుకున్నాను. చివరికి నాకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తే లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి తిరిగి వచ్చేటప్పుడు 3 నెలలకు సరిపడా మెడిసిన్ ఇచ్చిండు. 1 నెల గడిచింది, 1 నెల కూడా గడవలేదు. ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, 3 నెలలకి లెక్క పెడితే 300 ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఈ 300 ట్యాబ్లెట్లు మింగేస్తే లోపలే ఫెయిల్ అయిపోయింది, నేను చచ్చిపోతాను అని నా తల్లిదండ్రుల మీద ఉన్న కోపంతో, నా భర్త మీద ఉన్న ద్వేషంతో ఒక బిందె వాటర్ నేను తెచ్చిపెట్టుకొని 3 గంటల సేపు పట్టిందాన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటాను. 3 గంటల సేపు వెళ్ళట్లే లోపలికి, వామిటింగ్ వచ్చేస్తుంది, వామిటింగ్స్ అవుతుంది. అయినా సరే వాళ్ళ మీద ఉన్న కసితో ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాను. 3 ట్యాబ్లెట్ వేసేసుకున్నాను. వేసుకొని మంచి మీద పడుతున్నాను. అరగంట అయింది, ఏమవ్వట్లేదు. ఓహో, లోపల టైం తీసుకుంటుంది కావాలి, అన్ని పాటలు ఒక్కసారి పేలిపోతుంది, లోపల చచ్చిపోతాను అనుకుంది. గంట అయింది, ఏం కావట్లేదు. గంటన్నర అయింది, ఏం కావట్లేదు. లోపల టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 300 ట్యాబ్లెట్లు వేసుకుంటే మనిషి బతకటం అసంభవం. గంటన్నర అయింది, 2 గంటలు అయింది, ఏం కావట్లేదు. మోషన్స్ అవ్వడం మొదలుపెట్టి 30 సార్లు మోషన్. నా భర్త వచ్చేపాటికి మంచం మీద పడిపోయింది, ఓపికలేక. వాళ్ళు నన్ను చూసి, నా పరిస్థితి చూసి అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అర్ధరాత్రి 12 హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్తుంటే నాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైంది. డాక్టర్ గారు ఎక్కడ స్కానింగ్ అంటారు, ఎక్స్రే అంటారు, ఏమైందని అవి టెస్ట్ చేస్తే నా బండారం అంతా బయటపడింది. వీళ్ళు నెక్స్ట్ డే వీళ్ళు చుట్టూ మొత్తం నా ముందే కూర్చుంటారు ఇంకా అని చెప్పి ఇంకో టెన్షన్ స్టార్ట్ అయింది. అదే టెన్షన్తో హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా నాకు తెలిసిన వాస్తవం ఏంటో తెలుసా, నేను గర్భవతిని, నేను ప్రెగ్నెంట్ని. మాట వినగానే నా గుండె జారింది. బ్రతుకు మీద ఆశ లేకుండా చచ్చిపోదాం అనుకున్నాను. నా కడుపులో బిడ్డ ఏంటి, నా కడుపులో బిడ్డ ఏం చేయాలి? నా బిడ్డను చంపుకోవాలా, నేను చచ్చిపోవాలా, లేక నా బిడ్డ కోసం బ్రతకాలి అని ఆలోచన చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి నా బిడ్డను నేను చేతులాగా చంపుకుని నాలుగు నా బిడ్డ పుట్టాను. పుట్టిన తర్వాత నేను నా భర్తతో సంతోషంగా ఉండలేకపోయినా నా బిడ్డను చూసుకొని సంతోషంగా ఉండొచ్చు. కాస్త కూస్త చదువుకున్నాను, జాబ్ చేయగలను, నా బిడ్డను పోషించుకోగలను అన్న ఆశతోటి 9 నెలలుగా చూస్తాను. 9 నెలలు ఎదురు చూస్తే నాకు బిడ్డ, మొదటి బిడ్డ, మగ బిడ్డ పుట్టంగానే ఎంతో సంతోషపడ్డాను చూస్తే. అలా గడుస్తూనే ఉంది. ఈయన ఇంకా 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 మా బంధువులు ఏమన్నారంటే, మా పెళ్ళైన తర్వాత ఎలాగో మారలేదు కదా, బిడ్డ పుడితే బిడ్డ మీద ప్రేమతోనే ఇంట్లో ఉంటారండి అన్నారు. భలే సలహాలు ఇస్తారండి బంధువులు, తల్లిదండ్రులు మనకి.
బిడ్డ మీద ప్రేమతోనైనా ఇంట్లో ఉంటాడు అన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆయన ఇంకా ఎక్కువ చేశాడు. కనీసం 10 రోజుల కన్నా ఇంటికి వచ్చేవాడు, 15 రోజులు 20 రోజులైనా ఇంటికి రావడం మానేసి తాగడం, తిరగడం, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్. సరే నా భర్త ఎలా ఉన్నాడని, నా బిడ్డ ఉన్నాడు కదా నా కళ్ళ ముందు అని వాడు చూసుకుంటూ ఒంటరిగా వాడితో సంతోషిస్తూ బ్రతకటం మొదలుపెట్టి ఖచ్చితంగా 2వ నెల వచ్చింది. 2వ నెల వాడికి ఎంటర్ అయింది. 2 నెలల పసుక, 1 రోజులు పసుక నిండా. ఈయన అప్పటికి 4 రోజులు అయింది. ఈయన బయటకు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, చెప్పరు. ఎక్కడికి వెళ్ళారో చెప్పరు. తిరిగి వచ్చిన తర్వాత అడిగితే గొడవ. అలాగే వెళ్ళిపోయారు. ఒకసారి వెళ్ళిపోయి 4 రోజులు దాటిపోయి ఇంచుమించు వారం అవుతుంది. అప్పటికే రేషన్ లేదు ఇంట్లో. నేను అన్నం తిని 4 రోజులైంది, పాలు లేవు బిడ్డకి. వాడికి 2 రోజులైంది పాలు లేక. నేనేం చేయాలి, ఏం చేయాలో అర్థం కాని వయసు నాది. అప్పటికి నా వయసు 20 సంవత్సరాలు. ఏం చేయాలో అర్థం కాక పాల బాటిల్ ఉంటుంది కనుక పాల బాటిల్లో వాటర్ నింపి వాడికి పట్టిందని. వాడు కడుపు నిండి తాగేవాడు, పాపం తెలియదు కదా, తాగేవాడు. పాస్ వేయగానే మళ్ళీ ఏడ్చేవాడు ఆఖరికి. ఏం చేయాలో అర్థం కాక వాడిని ముందు పెట్టుకొని ఏడుస్తూ ఉండేదాన్ని. అర్ధరాత్రి 12 సమయం అయింది. 12 గంటలకి వాడు కళ్ళు తేలేసి పడిపోయాడు. కొట్టినా కూడా వాడికి స్పృహ లేదు. గట్టి కొట్టినా కూడా, చంటి పిల్లలు గట్టి కొడుతూ ఉండదు కదా, వాడికి స్పృహ లేదు. కళ్ళు తేలేసి పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు. పక్కన ఇంటి ఓనర్స్ని లేపాము. వాళ్ళు అర్ధరాత్రి 12. నా బిడ్డను ఎలాగైనా సరే రక్షించుకో, నా బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అని నా బిడ్డను గట్టిగా నా గుండెకి హత్తుకొని రోడ్డున పరిగెత్తుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంచుమించు కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఎందుకంటే వాడు పుట్టిన దగ్గర నుంచి వాడి కండిషన్ అంతా ఆయనకి తెలుసు కాబట్టి. ఈ కిలోమీటర్ దూరంలో నేను వెళ్ళే ప్రాంతంలో ఎన్ని బార్ షాప్స్ ఉన్నాయో. భయం లోపల, నా బిడ్డను చంపేసి నన్ను ఏమైనా చేస్తే ఎవరు దిక్కు నాకు అని. ఆ సమయంలో ఈ భయాలన్నీ నా హృదయంలో చోటు చేసుకున్నా. నా కళ్ళ ముందు నాకు కనపడుతుంది ఏంటంటే నా బిడ్డను బతికించుకున్నాను. వాడికి ఏదైనా అయితే నేను బతుకున్నాను. నా బిడ్డను గుండెలకు హత్తుకున్నాను. రోడ్డు పరిగెత్తడం చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన రిక్షా తీసుకుని ఎదురొచ్చు. అంకులు మీ చేతులు అయితే దండం పెడుతున్నాకు, నా బిడ్డ పరిస్థితిలో ఉన్నాడు. అత్యుత్తమ హాస్పిటల్కి వెళ్ళాలి. నా దగ్గర ₹1 లేదు, నా భర్త లేదు, ₹1 లేదు నా దగ్గర. నాకు సహాయించి 2 చేతులు ఎత్తి దండం పెట్టి అంకులు అన్నారు, మనం ఏం బాధపడుతూ ఏమవుతుంది, నేను తీసుకెళ్తాను. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ డోర్లన్నీ క్లోజ్ చేసింది. మిడ్నైట్ కదా, డోర్స్ క్లోజ్. ఆ డోర్లు కొట్టి వచ్చి తీసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ముస్లిం అతను. అతనికి నేను తెలుసు అంటే నాకు అతను తెలియదు. ఎందుకంటే మేమంతా ఒకే బజార్లో ఉండేవాళ్ళం. అన్న అటు ఇటు హాస్పిటల్కి వెళ్తా వస్తూ చూసేవాడు మమ్మల్ని. అమ్మ ఏం రానన్నా బిడ్డ ఇలా ఇక్కడ ₹1 లేదన్నా డాక్టర్ గారు చూస్తారన్న ఈ పరిస్థితిలో అంటే, అమ్మ నేను నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు, మీ పరిస్థితి అంతా నాకు తెలుసు, మీ వాళ్ళంతా నాకు తెలుసు, నేను నీకు సాయం చేస్తాను ఎవరు బతుకున్నాను అని పైకి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి, సార్ బిల్ అంతా నేను కడతాను, ఆ బాగా చేయాలి. డాక్టర్ గారు వచ్చి అప్పటికప్పుడు అమ్మాయికి ఇంజక్షన్ చేసి సిలైన్స్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్పిటల్ నుంచి పక్క వాళ్ళ ఫోన్ తీసుకుని మమ్మల్ని ఫోన్ చేసి వచ్చి బిడ్డను నా బిడ్డను తీసుకెళ్ళిపోయి, నేను ఎలా ఉన్నా సరే నా బిడ్డ బతకాలి, దయచేసి నా బిడ్డను తీసుకెళ్ళి సార్ మమ్మల్ని ఫోన్ చేయగానే మా బయలుదేరొచ్చు. నేను ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ మా అమ్మ నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోతాను.
నా బిడ్డను చూసన్నా సంతోషంతో గడపాలి అనుకున్నా. నాకు నా బిడ్డలు దూరం అయిపోయాడు. 2 నెలలైనా నేను పుస్తకాలని మా అమ్మకి ఇచ్చి పంపించేస్తాను. ఒంటరి జీవితం, ఆదరించి దిక్కులేదు, ధైర్యం తెలియలేదు. ఈ టైంలో మా ఇంటికి సేవకులు వచ్చి నువ్వేం చెప్పావు తెలుసా? అమ్మా, అన్న మార్మన్స్ పొందాడు, రక్షణ పొందాడు, నువ్వు బాప్తిసం పొందు. నాకేమనిపించదు తెలుసా? ఆ టైంలో ఏదైనా పొడవాటు బలమైన కబురు ఉంటే అవి పెట్టి 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 నాకు పీకి బయటికి పంపించాలనిపించి, అంత ఇరిటేషన్ నాకు సేవకులు అంటే, అంత కోపం నాకు వాళ్ళంటే. ఏం మారాడు నా భర్త? ఏం మారాడు? పాప వాళ్ళకి తెలియదు. మందిరానికి వెళ్తాడు, బల్ల తీసుకుంటాడు, పక్కకి వెళ్ళి సిగరెట్ తాగుతాడు. సంక్రాంతి తెలుసో తెలియదు, మనం తెలియదు. కానీ ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అమ్మా నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు. ఏంటో మారేది? ఏంటి మారు? నా భర్త ఉన్నాడు, ఎంత సంతోషం ఉందో నా జీవితంలో. అంటే నేను మారదు. నా భర్త యేసుప్రభువు నమ్ముకున్నాను. ఏమన్నారా నా భర్త? మందిరానికి వెళ్తాడు, తాగుతాడు. మందిరానికి వెళ్తాడు, ఇల్లు పట్టించుకోడు. మందిరానికి వెళ్తాడు, భార్యను పట్టించుకోడు, ప్రేమించుకోడు. ఏం పట్టించుకోడు? ఏం చేస్తాడు? యేసుప్రభువు చెప్పి ఆలోచిస్తారు. విని నాకు ఇంకా ద్వేషం పెరుగుతూ వచ్చింది. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, వాళ్ళు గేట్లో చూస్తే నేను కిచెన్లోకి వెళ్ళిపోయి ఉంచున్నాను. బయటకు వచ్చినాను కానీ నా భర్త మాత్రం చక్కగా హ్యాపీగా నవ్వుతూ వాళ్ళకి సర్వింగ్ చేస్తూ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటూ పంపించేవారు. ఇలా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. నా భర్త మీద ద్వేషం పెరుగుతూ వచ్చింది. నా భర్త సడన్గా వెళ్ళిపోయాడు. ఈసారి నెలైంది రాలా. ఫోన్ చేస్తే, అమ్మా నేను హైదరాబాద్కి వెళ్ళాను, నేను ఇప్పుడు వెళ్ళాను. 3 నెలలు 4 నెలలు గడిచిపోయింది. సడన్గా రోజు ఫోన్ చేసి, నేను నూజివీడు వెళ్తున్నాను, నువ్వు నర్సరావుపేటలో నూజివీడు బస్ ఎక్కి విజయవాడ బస్ ఎక్కిరా, నేను విజయవాడలో ఉంటా, మనం నూజివీడులో కాపురం పెడతాం. ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది? నా భర్త మాట్లాడేది 4 నెలల తర్వాత ఫోన్ చేసి, 4 నెలలకి ఇంటికి రాకపోగా ఫోన్ చేసి, మనం నూజివీడులో కాపురం పెట్టాలి, నేను విజయవాడ బస్ స్టాండ్కి వస్తాను, నువ్వు సామాన్ తీసుకొని మీ తమ్ముడు తీసుకొని విజయవాడ బస్ స్టాండ్కి రా, అక్కడ కలుస్తాను, అటు నుంచి తీసుకెళ్తాను. ఏ ధైర్యంతో ఊరు దాటిపోవాలి? కానీ వెళ్ళాను. తమ్ముడు తీసుకొని, మా అమ్మని తీసుకొని, సామాన్ తీసుకొని బస్కి వేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక నా భర్త చూస్తే ఏదో తెలియని మార్పు. తాగేవాడు తాగట్లా, తిట్టేవాడు తిట్టట్లా, బయటికి వెళ్ళి ఇంటికి రాని వ్యక్తి చక్కగా పని చేసుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, మా బాబును ఆడిపించుకుంటున్నాడు, నన్ను ప్రేమగా చూస్తున్నాడు. నేను అనుకున్నా, ఏం నటిస్తున్నావే బాబు, నాకు అంతే అనిపించింది. ఏం నటిస్తున్నావే బాబు, చూపించు. నీ నాటకాలన్నీ చూసి 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 నేను అలసిపోయాను, నటించు. కానీ రోజు రోజుకి ఆయనలో మార్పు నేను గమనించాను. నాలో ప్రశ్న మొదలైంది, ఈయనలో ఈ మార్పు ఎక్కడిది? అంత భయంకరంగా పనోళ్ళని కొట్టి భయంకరంగా ఒక రౌడీజంగా ఉండే వ్యక్తి ఏంటి ఇంత సడన్గా ఎలా మారిపోయారు? ఈయన నటిస్తే ఎలా నటిస్తారు? 10 రోజులు నటిస్తారు. లేదే, ఇది నటన కాదు, ఎలా మారింది? ఇలా సేవకు వచ్చేవాడు అక్కడ అన్న రమ్మని అడిగేవాళ్ళు, నేను రానని చెప్పేదాన్ని. ఒకరోజు మ్యారేజ్ రిసెప్షన్కి రమ్మని చెప్పి వచ్చాడు. ఈయన అన్నారు, సరేనమ్మా చర్చి కాదు కదా, మ్యారేజ్ రిసెప్షన్కి కదా రమ్మని, నేను వెళ్ళాము అని. సరే అని చెప్పి మ్యారేజ్ రిసెప్షన్ కదా అని వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత అక్కడ సేవకుడు దుబాయ్లో కువైట్ నుంచి వచ్చారు. జయరాజ్ గారు ఆయన పేరు, జయరాజ్ అని. ఆయన వాక్యం చెప్తున్నారు. స్వచ్ఛమైన వాక్యము మొట్టమొదటిసారిగా నేను విన్నా. ఆగిరిపల్లి అనే గ్రామం, ఆగిరిపల్లి అనే ఊరు, నూజివీడ్ నుంచి విజయవాడకి వచ్చే రూట్లో ఉంటుంది ఆగిరిపల్లి. ఆ ఊళ్ళో ఆ అంకులు చెప్తుంటే మొట్టమొదటిసారిగా స్వచ్ఛమైన వాక్యం ఉంది. ఆ వాక్యం ఎలా ఉందంటే నా జీవితానికి రిలేటెడ్గా ఉంది. ఇదేంటి, నా జీవితానికి రిలేటెడ్గా చెప్తున్నాడు ఏంటి, నా గురించి మనకు తెలుసా ఏంటి అనుకున్నాను. ఆయన అన్నారు కదా, సాయంత్రం సువార్త కొడుకున్నామా, ఆసక్తి ఉన్న వాళ్ళు రండి. నాలో నాకే ఆశ కొద్దిన రోజు మందిరానికి వెళ్ళాలి, నేను చెప్పే మాటలు బాగున్నాయి అనిపించింది. ఆ రోజు వెళ్ళాము, సువార్త కొడుకులో కూర్చున్నాను. యెషయా 53 అధ్యాయం తీసి ఆయన వివరిస్తున్నారు యేసు ప్రభువు మరణం గురించి. అప్పుడు దాకా నాకున్న ప్రశ్నలు ఏంటో చెప్పినా, నేను ఓపెన్ డిగ్రీ చేశానని చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్ చదువుతుంది కదా. ఆ ఓపెన్ డిగ్రీలో సోషల్ స్టడీస్లో వచ్చేది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కదా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వచ్చేది. ఆ టైంలో నాకున్న డౌట్ ఏంటంటే, ఇంతమంది దేవుళ్ళ పేర్లు ఉన్నాయి కదా, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మాత్రం ఎందుకు పెట్టారు? నా హృదయంలో ప్రశ్న అప్పుడే ఉంది. ఇంకోటి అక్కడ ఏంటంటే మెసొపొతేమియన్లు అని ఇంకా కొన్ని తెగల వాళ్ళ పేర్లు, ఆ తెగల పేర్లు బైబిల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు రాయి మీద రాయి నిలబెట్టి బయలుదేవతలు అని వాటిని పూజించేవాళ్ళు. ఇది ఎలా సాధ్యం? నిజమే, రాయిని ఒక శిల్పి ఉలితో చెక్కుతాడు, చెక్కేటప్పుడు ఏం చేస్తాడు? కాళ్ళతో తొక్కుతాడు, సిగరెట్ కాలుస్తుంటాడు, తన ఇష్టం తయారు చేస్తాడు. అది తీసుకెళ్ళి గుండె పెట్టగానే దేవుడు ఎట్లా అయింది, దేవత ఎట్లా అయింది? నా హృదయంలో ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ ఆల్రెడీ ఉన్నాయి నా మనసులో. ఆ రోజు ఆయన యెషయా 53 గ్రంథం చదువుతూ, అధ్యాయం చదువుతూ యేసు ప్రభువు వారి మరణం గురించి చెప్తున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా అన్న మాట ఏంటి కదా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నాను. నా మనసులో మాట, నా హృదయంలో మాట పక్కన ఉన్న నా భర్తకే తెలియదు. ఈయన ఎవరో ఎక్కడి నుంచో వచ్చారు, ఈయనకి ఎక్కడ తెలుసు? రాయి దేవతలా అయిందని అనుకుంటున్నాను అన్నాడు. నా గుండె చప్పుడు నాకు వినపడటం స్టార్ట్ అయింది భయంతో. నా హృదయంలో ఉన్న ప్రశ్నలు ఏమిటో తెలుసు. ఆ రోజు ఆయన వాక్యం చెప్తుంటే నా హృదయంలో నేను పొడవబడ్డాను. సాక్షాత్ యేసు ప్రభువు వారి మరణము నా కళ్ళ పెట్టినట్టుగా నా ఎదురుగా కనబడింది. ఆయన ప్రేమ నన్ను తాకినప్పుడు, ఆయన నా కోసం ఎంత శ్రమ పడ్డారో నాకు తెలిసినప్పుడు, నాకు అర్థమైనప్పుడు నా గుండె బద్దలయ్యేవచ్చు. ఆ రోజు నేను మానేసుకున్నాను, బద్దలయ్యేవచ్చు. ఆయన ప్రేమకు ఆ రోజు నేను బానిసైపోయాను. ప్రభా నా కోసం అంత త్యాగం చేశారా. తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఒక అక్క ఉండేది మందిరంలో, రెడ్డి స్టార్ నుంచి వచ్చారు. అక్క ఉండేది. అక్క అన్నారు, చెల్లిని పాపక్షమాపణ పొందామని. పాపక్షమాపణ పొందామంటే నాకు పిచ్చ కోపం వచ్చింది. పాపక్షమాపణ పొందడం ఏంటక్క, నేనేం పాపం చేశానక్క? ప్రతి ఒక్కరింటక్క పాపక్షమాపణ పొందామా అని అడుగుతారేంటి? నా ఎవరి జీవితంలో నేను నమ్మకం ఉన్న నా తల్లిదండ్రులకి నేను ఎవరిని ప్రేమించలేదు. అదే నా దృష్టిలో పాపం. ఏమి ఇంక పాపం కాదు నా దృష్టిలో. నాకు తెలిసిన పాపం లేదు. నేనేం చేశానక్క? నాకు నవ్వి, చెల్లి నేను మాట చెప్తాను, నువ్వు ఉపవాసం ఉంది, యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిరా వచ్చి మోకరించి, ప్రభా నేనేం పాపం చేశాను నాకు చూపించు. దేవుడు గనక యథార్థమైన మనసుతో అడిగినప్పుడు, దేవుడు గనక నీకు చూపించకపోతే
నేను యేసు ప్రభువుని విడిచిపెట్టి నేను మళ్ళా విగ్రహారాధన చేస్తాను. ఆ అక్క చేసిన ఛాలెంజ్ని నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఆ నెక్స్ట్ డే వచ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయడం కూడా రాదు. యేసయ్యా ఏం నీళ్ళంత పాపం పాపం అంటున్నాను, నేనేం పాపం చేశాను, నాకు చూపించు, నాతో మాట్లాడు. సమాధానం రావాలి. ఇప్పుడు చెప్తాను పని, ఇప్పుడు చెప్తాను పని, ఏది అక్క పని. నేను అనుకుంటున్నాను మనసు రావట్లేదు సమాధానం. చెప్పింది కదా వెయిట్ చేయమని, వెయిట్ చేసి ప్రభు మాట్లాడటం మొదలుపెట్టి. చిన్నపిల్లలు ఎల్కేజీలో ఏం చేస్తారన్నా బల్పాలు, పెన్సిల్ దొంగతనం చేస్తారు కదా. నేను కూడా అట్లాగే చేశాను. సిల్లి కోసం చెప్పట్లేదక్క, దీనికి ఇంకా చాలా ఉంది. నేను కూడా అట్లాగే చేశాను. అమ్మాయి పేరు కల్పన. నాకు అసలు ఎల్కేజీ వయసులో 3 సంవత్సరాలకే జాయిన్ చేశాను మా అమ్మ వాళ్ళ స్కూల్లో. 3 సంవత్సరాల వయసులో నేను బలపం దొంగతనం చేస్తే ఆ దొంగతనాన్ని చూపించి ఆ అమ్మాయి పేరు నాకు చూపించండి. ఏంది ప్రభా, 3 సంవత్సరాల వయసులో చెప్పిన అబద్ధం ఒక అబద్ధమా? చేసిన దొంగతనం ఒక దొంగతనమా? నీ దృష్టిలో ఇది కూడా నేరం? ప్రభువుని ప్రశ్నిస్తాను. దేవుడు చెప్పి మాట నీకు తెలుసా? నరుని హృదయం బాగాలేముంది అని చెప్పింది. నరుని హృదయం బాగాలేముంది అని చెప్పింది. నాలో ప్రశ్న బయలుదేరింది. నిజమే కదా, నాకు ఎవరు చెప్పారు దొంగతనం చేయాలి? మా అమ్మ నేర్పించిందా? మా నాన్న నేర్పించాడా? ఎవరు చెప్పారు నాకు దొంగతనం చేయమని? అబద్ధం చెప్పమని ఎవరు నేర్పించారు నాకు? నేను ఎలా చెప్పాను నాకు తెలియకుండానే? ఎవరు నాకు నేర్పించుకున్నానే? నాలో ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ఒక్కొక్కటి 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 చూపిస్తాడు. నా గుండె బద్దలయ్యొచ్చు. ఆయన పరిశుద్ధత వెలుగులో నా హృదయం ఎంత మురికిగా ఉందో, నా హృదయం ఎంత వికారంగా ఉందో, నా హృదయంలో ఎంత చెడు ఉందో ప్రభు నాకు చూయించినప్పుడు గుండె బద్దలయ్యలేయచ్చు. ఇంచుమించు 3 గంటల సేపు ఏడ్చానండి. అక్క చదువుతున్నాను తర్వాత ఇంచుమించు 3 గంటల సేపు. నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నప్పుడు గొప్ప సమాధానం నా హృదయంలో వచ్చింది, గొప్ప సంతోషం నా హృదయంలో వచ్చింది. దేవుడు నాతో మాట్లాడిన మాటలు తెలుసు. సీఎం కుమారి లేకపోతే నిర్దోషిస్తున్నాను. వాగ్దానం పట్టుకుని ఇంటికి వెళ్ళాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా భర్త క్షమాపణ అడిగాను. నా భర్త తాగేది తిరిగాడు నిజమే, కానీ నా మాటలతోటి నా భర్తను ఎంత గాయపరిచింది. దేవుని వాక్యపు వెలుగులో నా హృదయం ఏంటో నాకు అర్థమైనప్పుడు నేనేం తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. పాపక్షమాపణ ఒప్పుకున్న రోజు మొదటిగా నా భర్త దగ్గరికి వెళ్ళి నేను కాళ్ళ మీద పడి క్షమాపణ. ఎన్నోసార్లు నా మాటలతో నేను వేధించాను. నువ్వు ఎలా ఉన్నా నేను ఎలా ఉండాలో అడగలేదు. ఎన్నోసార్లు నా మాటలతో గాయపరిచాను, క్షమించు. ఆ దినం నుంచి ప్రభు మాట్లాడి మొదలుపెట్టినాను. ప్రభువాక్యం, ప్రార్థన, విశ్వాస జీవితం కొనసాగింది. తర్వాత చాలా ఆసక్తిగా వెళ్ళేదాన్ని మందిరానికి, చాలా ఆసక్తిగా వెళ్ళేదాన్ని. బాప్తిజం కూడా తీసుకున్నాను. ఆసక్తిగా అయితే వెళ్తున్నాను, కానీ హృదయంలో ఏదో వెళ్తే, హృదయంలో ఏదో లోటు. పాపక్షమాపణ పొందాను, కానీ పాపం మీద చేయలేదు. పాపక్షమాపణ పొందాను, చక్కగా మందిరానికి వెళ్తున్నాను. హృదయంలో వెలితి. పైకి బాగున్నా, పైకి చక్కగా ఉన్నా, భక్తి చేస్తా ఉన్నా, కానీ నా హృదయంలో వెలితి ఏంటో, నా హృదయంలో కొరత ఏంటో ప్రభువు తెలుసు. ప్రభువునే నేను నమ్మకంగా జీవించి పడిపోతున్నా. సినిమా పాటలు అంటే పిచ్చి, నాకు పిచ్చి. ఎవ్వరికి తెలియకుండా దొంగతనం వినేదాన్ని. రక్షించబడిన తర్వాత సంగతి చూస్తున్నాను నేను. ఎవ్వరికి తెలియకుండా
దొంగతనంగా వినేదాన్ని సినిమా పాట. ఎక్కడుంది పాపం మీద జయం? ఒప్పుకున్నాను, కానీ జయమేంటి? ఎన్నో సంవత్సరాలు పోరాటం. నేనేదో చేయించాలని పక్కన పడ్డాను, కానీ నాకు తెలిసిన సత్యం ఏంటో తెలుసా? నాకు నేనుగా చేయించాను. రోమా 6:6 నాకు నేనుగా చేయించు. ఆ రోజు నుంచి ప్రభు మీద ఆధారపడటం నేర్చుకున్నాను. దేవాది దేవుడే నాకు ఆ సత్యాన్ని నేర్పించాడు. ప్రభు మీద ఆధారపడి, ప్రభు నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. ఇలా చేస్తూ చక్కగా సాగుతూ ఉన్నాను. లోకాశలు ఎంటర్ అయ్యాయి. లోకాశలు ఎంటర్ అయిపోయి నాకు వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? లోకంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభు, నువ్వేంటి ఎప్పుడు కనపడతానే అంటావు, వాళ్ళు హ్యాపీగా ఉన్నాడు, నేను కూడా వాళ్ళలాగే ఉన్నాను. వెళ్ళిపోయారు లోకంలోకి వెళ్ళి నా ఇష్టానుసారంగా పూర్వం నేను ఏదైతే వదిలిపెట్టానో చక్కగా సినిమా పాటలని, సినిమాలని, వంటి నిండా అలంకరించుకోవటం, మంచి శారీస్ కట్టుకోవటం, మంచి డిజైన్ బ్లౌజులు కుట్టించుకోవటం, సమాజంలో విలువ కోసం వెళ్ళిపోయానికి లోకంలో. దేవుడు గద్దించారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సమ్మర్ వెకేషన్స్కి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడంతా శ్రీశైలం దగ్గర ఉండేవాళ్ళం, అచ్చంపేట అడవుల్లో. ఆ శ్రీశైలం అడవుల్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. 1 మే అది ఉమామేశ్వరం అని ఒక గుడి ఉంది. ఆ గుడి ఆ కొండల మీద నుంచి వాటర్ పడతా ఉంటాం. వాస్తవానికి ఒక క్రైస్తవుడు బరువెక్కిన హృదయంతో వెళ్ళాలి అలాంటి ప్రాంతానికి. వెళ్ళొచ్చు, తప్పలేదు. అది దేనికి వెళ్ళాలి? ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. మర్చిపోవా ఈ ప్రాంతాన్ని, సొంతాన్ని కోటగూడని కూర్చుంది ప్రభావాన్ని బరువెక్కిన హృదయంతో ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. నేను దేనికి వెళ్ళాను? ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. చూసాము, తిరిగి వస్తుంటే అది 1 మే. ఆ 1 మేలో సైడ్ వాటరు నిలువ ఉన్నాయి. నాకు అప్పుడు ఏం చేశాడంటే, కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, వాటరులో నుంచి బండి తీసుకెళ్తే, కార్ తీసుకెళ్తే వాటర్ ఇలా సైడ్ పడతాయి కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి తీసుకెళ్ళాడు. అదేమైంది, అడుగున రోడ్డు లేదు, బురద ఉంది. ఆ బురద కార్ టైర్లకు అంటుకొని కారు రోడ్డు మీదకి ఎక్కి, సినిమాలో చూపిస్తారు కదమ్మా, కారు ఇలా వెళ్ళి ఇలా రౌండ్ తిరిగి, ఏది మేమందరం కూర్చున్న కారు ఇలా రౌండ్ వెనక్కి ముందుకి రౌండ్ తిరిగి 2 సార్లు అలా ముందుకు వెళ్ళాలి. దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇది నీకోసం, నీ అవిధేయత. నాతో ప్రభు మాట్లాడినట్టు అది నా ప్రభు నాతో వినలా. సరి చేసుకో అదే చెప్తాను ప్రభు. సమాజంలో విలువ లేకుండా పోతుంది, విలువ లేకుండా పోతుంది. నాకు సంతోషంగా ఉన్నా, నేను కూడా అలాగే ఉండాలి. నేను భయంకరమైన మైగ్రేన్ హెడేక్ వచ్చింది నాకు, భయంకరంగా. ఎలాంటి పరిస్థితి అంటే, నా గోడకి నా తల తీసుకెళ్ళి దబ్బా కొట్టుకున్నామా అని అనిపించేంత నొప్పి, తట్టుకోలేని నొప్పి. ఆ హాస్పిటల్ తిప్పుతున్నారు, ఈ హాస్పిటల్ తిప్పుతున్నారు, తగ్గట్లేదు. ఎన్నో మెడిసిన్ ఆడాలని తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు. చివరికి ఒక రోజు అర్ధరాత్రి పూట నొప్పి భరించలేక లేచి కూర్చొని, ఏంటి ప్రభావ నొప్పినాను, నన్ను తీసేస్తే తీసి, లేదా నొప్పి తీసి నేను భరించినట్టు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాను. మా విధేయత వల్ల ఆ రోజు ప్రభుకి సరెండర్ అయిపోయి, ప్రభు నన్ను క్షమించు. జీవితంలో లోకాశలు నాలో ఎంటర్ అవ్వడానికి నాకు ఛాన్సెస్ ఉంటాయి. నేను లోకాశల వైపు తిరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ నీవు నాలో నుంచి తీసేస్తే నాకు మళ్ళీ ఉండవు ప్రభావం. దానికి
నీవే సముద్రం. దయచేసి వీటి నుంచి నన్ను దూరం చేయి. ఇవి మళ్ళా నా జీవితంలో ఎన్నడూ నాలోకి ఎంటర్ అవ్వకూడదు. దానికి నీవే సముద్రం అని నన్ను నేను పూర్తిగా ప్రభు దగ్గర అప్పగించుకున్నప్పుడు ప్రభు నన్ను క్షమించాడు. నెక్స్ట్ డేనే వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సిఎంసి హాస్పిటల్ అక్కడ వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ భయంకరమైన నొప్పి నుంచి దేవుడు విడిపించాడు. ఆ తర్వాత ప్రేమ కలిగిన దేవుడు తన సేవకు పిలిచాడు. తనకు సేవకు పిలిచిన దగ్గర నుంచి ప్రభు ఒక్కొక్క మెట్టు నడిపిస్తున్నాడు. ఎన్ని బలహీనతలో, ఎన్ని శ్రమలు, ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రభువు విడిచిపెట్టని నమ్మకమైన పాత్రగా ప్రభువే నమ్మించాడు. దేవుడు సేవకించాడు. దానికి దేవుడే పరిస్థితుల ద్వారా తప్పిస్తూ వస్తున్నారు. ఎన్ని పరిస్థితులైనా చాలా దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా దేవుడు మనల్ని ఆదరిస్తూ, ప్రేమిస్తూ, ధైర్యపరుస్తూ, హెచ్చరిస్తూ, ప్రతి విషయంలో తన వాగ్దానం ఇచ్చి నడిపిస్తూ మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. ఈ మధ్యకాలంలో నాకు హెల్త్ బాగాలేదు. నవంబర్లో ఒక 10 నిమిషాలు లేవనుకోలేదు, అయిపోయింది. నేను ముగిస్తున్నాను. నవంబర్లో నాకు హెల్త్ బాగాలేదు. విపరీతమైన కడుపు నొప్పి, భయంకరమైన కడుపు నొప్పి, తట్టుకోలేక గిలగిల తన్నుకునేది కడుపు నొప్పి. ఒకసారి వచ్చింది వేడి వల్ల ఉంటుంది, రెండోసారి వచ్చింది వేడి వల్ల ఉంటుంది. అది మూడోసారి, నాలుగోసారి రిపీట్ అవుతూ ఉంటే మాకు అనుమానం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, చిన్న సైజు పుచ్చకాయ గడ్డలు ఉన్నా మీ కడుపు అనేది, అది మెడిసిన్కి తగ్గదు, ఆపరేషన్ చేయాలి కంపల్సరీగా చెప్పారు. సరే ఆ రోజు అనుకున్నాను, ప్రభా సేవకు వచ్చిన రోజే నా జీవితం అనే తెల్ల కాగితం మీద సైన్ పెట్టేసి ప్రభా, నువ్వు అందులో ఏది రాస్తే అదే నాకు, ఎందుకని కానీ ఏమిటని కానీ నా నోటి నుంచి నానవద్దు ప్రభా, నువ్వు ఏది అనుమతించినా నా జీవితంలో దానికి విధేయత చూపించడం మాత్రమే నేర్పించండి. సరే కొద్ది రోజులు అయింది, ఆపరేషన్ చేయాలన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, బాగా లావుగా ఉన్నాను కదా, ఆపరేషన్ చేయడం చాలా కష్టమమ్మా, జాగ్రత్తగా చేయించుకోండి, వేరే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు. వేరే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆపరేషన్ చేయడం చాలా రిస్క్, ఆపరేషన్ చేసేటప్పుడు మధ్యలోనే నీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నీ ప్రాణం పోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి నేను నీకు ఆపరేషన్ చేయను, ఇప్పుడు చేయను, టైం తీసుకుంటాను. అప్పటికే భయంకరమైన నొప్పి కడుపులో. ఆ నొప్పి తగ్గడానికి కానీ ఆ గడ్డకు కానీ ఎలాంటి మెడిసిన్ ఇవ్వగలను. ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఈ గడ్డ తీసేంత వరకు నీకు నొప్పి ఉంటుంది, నువ్వు భరించుకోవాల్సిందే. ఆ గడ్డ తీయాలంటే నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి, నువ్వు తగ్గాలి. సరేనండి, తగ్గుతాను. ప్రతి క్షణం ప్రభువుని స్తుతిస్తూనే ఉండటానికి, ఆరాధిస్తూనే ఉండటానికి ప్రేమ కలిగిన దేవుడు సమయంలో కృప చూపించాడు. అది నా శక్తి కాదు. ప్రభు నీ చిత్తం ప్రభు నా జీవితంలో నెరవేరాలి, నీ చిత్తం నెరవేరాలి. ఒకవేళ నేను మరణించే పరిస్థితులు నాకు మీరు అనుమతించుంటే, నేను 2 తీర్మానాలు గొడవడిగిన రెండు అడుగుతున్నాను ప్రభు. కోరిక ఒకటి, నా పిల్లలు ముందున్న తరాల వాళ్ళకి నీ పరిచారకులుగా, నీ సేవకులుగా, వాళ్ళు నీ చేతిలో నమ్మకంగా వాడబడాలి. అనేక మందిని నీ కొరకు సంపాదించి మొదటి ఆశ. రెండో ఆశ, నా తల్లిదండ్రులకి, నా బంధువులు ఎవరికి రక్షణ లేదు, వాళ్ళని రక్షించు. ఆ సమయంలో నేను ప్రభుత్వ చూస్తున్నానంటే, మీరు చేయాలి, మీరు చేయాలి.
అనిపిస్తుంది ఆ టైంలో నన్ను పరీక్షించారని. ఆయన చిత్తానికి లోబడడానికి కూడా ప్రభు కృప చూపించారు. జనవరి 4వ తారీఖు మా ఇంట్లో ప్రేయర్ ఉంది. దయచేసి మంచి పనుల నుంచి 4వ తారీఖు ప్రేయర్ మీటింగ్ అయిపోయింది. 5వ తారీఖు ప్రేయర్ మీటింగ్ అయిపోయింది. 6వ తారీఖు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. విపరీతమైన కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఎక్స్రే తీసారు, స్కానింగ్ తీసారు. స్కానింగ్ తీస్తే స్కానింగ్లో వాళ్ళకి గడ్డ కనపడట్లేదు. డాక్టర్ గారికి అర్థం కాదు, గడ్డ ఎట్లా ఏమైంది, అమ్మ ఏమన్నా బలంగా ఏమన్నా తగిలిందా, గోడకు కానీ కొత్త ఏమన్నా తగిలిందా అడిగింది. లేదు సార్. సరే పగిలిందేమోనమ్మా, ఒకవేళ వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యేమో, సిటీ స్కాన్ పంపిస్తాను. సిటీ స్కాన్ పంపించాను. అక్కడ రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఆయనకు చూపిస్తే గడ్డ కనపడట్లా. ఆయనకు అర్థం కాక తేరి చూశాడు. దగ్గర 6 గంటల సేపు చూశాడు. రిపోర్ట్స్ అన్నీ నీవేనా, కరెక్టేనా రిపోర్ట్స్ అన్నీ అవసరం నావి, రిపోర్ట్స్ ఏం చేయించాలో. గడ్డేదమ్మా తెలుసు, గడ్డ లేదు. ఆపరేషన్ చేసి తీయాలని చెప్పారు. పెరగలింది నా పేరు చూపించి నాకు తెలియని మరికి నాకు స్వస్థించాను. నాకు అలాగే స్వస్థించాను. గడ్డపోయింది. ఆపరేషన్కి తండ్రి దేవుని అంతగా స్థితించాను. దేవుడు ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండి ఇంతవరకు నడిపిస్తుంది. ఏదైనా మీ ముందు వాక్యం చెప్పేదానికి నిలబెట్టారు, సాక్ష్యం పంచుకోవడానికి నిలబెట్టారు. శ్రమలను దానించుకోవడం సత్యం తెలుసా మనకి, మనం నేర్చుకోవాల్సిన తెలుసు. విశ్వాస జీవితం ముళ్ళబడ్డ అనేది చెప్తారు కదా సేవకులు. పూలబడ్డ కాదమ్మా, ముళ్ళబడ్డ. దేవుడు నాకు నేర్పించిన సత్యం ఏంటో తెలుసా, ఆత్మీయ జీవితంలో ఆయన నడిపించే కొద్దీ ఆ ముళ్ళ మీద మనమే నడుస్తుంది. మన పాదాల కింద యేసుప్రభువు వచ్చి ఆ ముళ్ళు ఎవరికి తగ్గుతుంది, ఆ ముళ్ళు ఎవరికి పుచ్చుకుంటాయమ్మా. ముళ్ళ మీద నడుస్తున్నామన్న ఫీలింగ్ మాత్రమే ఉంది. ఆ బాధంతా నేను భరిస్తాను, ఆ బాధంతా నేను భరిస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మన విశ్వాస జీవితంలో ప్రభు మీద ఆధారపడి మనం నడుస్తున్నప్పుడు దేవాది దేవుడే కృప చూపించి తన నమ్మకత్వాన్ని రుజువు చేస్తూ వస్తుంది. ఇటు కృప మనందరికీ కలిగిన అవును.